నువ్వు కంప్లైంట్ చేయలేదా? ఇంట్లో చెప్పవలేదా? కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాం, ఒక్క యూజ్ లేదు. అందరూ మమ్మల్ని నిందిస్తారు. ఒకవేళ ఇంట్లో చెప్తే చదువుని ఆపేస్తారు. అందుకే మేము ఈ అకాడమీకి వచ్చాం. 2 ఇస్తే గాని వాడు మారడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? కాలేజీలో. అది సాయంత్రం నువ్వు వచ్చి ఒంటరిగా కలువు, అర్థమైందా? అందరు కాసేపు బయటికి వెళ్ళండి. కూర్చోండి రా అందరూ. నువ్వెవర్రా? ఎక్కడికే కదలకండి. రేయ్ కూర్చోమని చెప్తే వెళ్తారేంటి? నువ్వు కూడా వెళ్ళు. ఎవర్రా నువ్వు? అతన్ని ఎందుకు పంపారు? మీరే వెళ్ళొచ్చుగా. ఇటువంటి విషయాలను డీల్ చేయడానికి ఆడే బెస్ట్. ఏంటి బెస్ట్? నేను చూశానుగా. ఏంటది? ఆ కరాటే వాడు ఇచ్చిన కిక్కి దిమ్మ తిరిగి పట్టాడుగా. ఏంటి సార్, మీరు అమ్మాయిల డ్రెస్ పైకెత్తే పనిష్మెంట్ ఇస్తారా? నేను డ్రెస్సు పైకెత్తుతానో పనిష్మెంట్ ఇస్తానో అది అడగటానికి నువ్వెవర్రా? ఆడు పడింది మాత్రమే నువ్వు చూసుంటావు, ఆ తర్వాత చూడలేదుగా. లేదే. తర్వాత చెప్పు, కాలేజీలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏముంది, మీ కొడుకు ఆడిని ఎగిరి తన్నాడు. ఆడి బాడీలో ఏ పార్ట్ పనిచేయట్లేదంట ఇప్పుడు. వాడికి కావాల్సిందే. ఈసారి ఓ పంచి అట్ల కర్ర బాగా కాల్చి వాడికి వాత పెట్టి ఆ తర్వాత వాడి కొట్టు. ఓ, మేము ఇలా గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇచ్చే స్పిరిటే కారణం. బెస్ట్ మదర్, మంచి అమ్మ. నువ్వు ఒక పని చేయి, కత్తి గొడ్డలి వాళ్ళ చేతికిచ్చి పంపించు. గొడవ పడ్డానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ట్రై కరాటే పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇలా చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారా మీకు? నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ చావు కత్తితోనే ముగుస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నేను మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి మాట్లాడతా? వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఊళ్ళో అందరి మీద గొడవలకు వెళ్తున్నారు. తిట్టకుండా ఏం చేయాలి? వీళ్ళని ఎత్తుకొని లాలించాలా లేదా ప్రభులాగా మన్నించి వదిలేయాలా? రే, మీ ఇద్దరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కుస్తీ కరాటే ఈ రోజుతో వదిలేయండి. రేపటి నుంచి నేను మిల్లుకు వెళ్తా, నాతో పాటు రండి. అర్థమైందా? నానా అదే ఏంట్రా? పిల్లల్ని వెనకేసుకొస్తోంది. ఏంటమ్మా ఇది? మా చపాతి మారుతోంది. రే, ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంకా నువ్వు కలగంట ఆపలేదా? వినపడుతున్నాయండి నీకు? కాకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న పాటలు వింటామంటే పక్కన వినపడకుండా ఉంటుందా? టోనీ, రే టోనీ, అర్ధరాత్రి పూట మధ్యలో దొరికింటారు. ఆ విషయం ఏంటో చెప్పు. ఆ పిల్ల భలే ఉంది కదా. ఎవరు? మినియా? ఎలా కనిపెట్టావు? ఈ టైంలో లేపు అడుగుతున్నావు కదా, అప్పుడే కనిపెట్టానులే. వాళ్ళు మహారాజా కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడేదో చిన్న చిన్న గొడవలతో తప్పించుకుంటున్నాం, తర్వాత తలలు తీయడమే. నేను తనని లవ్ చేయడం గురించి నీ సజెషన్ ఏంటో చెప్పు. నేను మరీ లోకల్గా ఆలోచిస్తాను రా. అరే రాబర్ట్, నీకు తనకి అస్సలు సెట్టే అవ్వదు. ఈ రగ్గడ్నెస్ తోటి అమ్మాయిని అస్సలు పడేయలేం మనం. దానికి నువ్వు కాస్త రొమాంటిక్ గా మారాలి. హలో మిస్టర్ ఫైట్ మాస్టర్, నువ్వేమైనా రొమాన్స్ చేసా సిమిన్ లైన్ లో పెట్టావు? నాకు రొమాన్స్ చేయడం రాదని నీకెవరు చెప్పారా? కావాలంటే నువ్వు సిమి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నాకు ఇదే పని మరి. నేను ఇంతేరా. నన్ను ఇలా ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడితే చాలు. మోహన్ చూడు. ఓ రెబల్ రాబర్ట్. పోరా. రా, నేను నిజంగానే రొమాంటిక్ ఫిలం రా. మూసుకొని పడుకోరా. చాలు 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 చాలు.
ఏం చేస్తున్నారా మీరు ఛ! ఏంట్రా ఇది సరిగ్గా నువ్వు జరిగి నుంచారా నేను 6 కొట్టబోతున్నా. స్టాప్ ఆపరా ఇలాగా మీకు స్టెప్ నేర్పించాను ఈ విధంగానే మీరు కార్నివల్ పర్ఫార్మ్ చేయబోతున్నారు చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా ఆ? చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా మినీ చేయడం చూసారా లేదా మినీ ఆ స్టెప్ ఒకసారి చేసి చూపించు టచ్ చేయకండి చెప్తే చాలు సర్లే మినీ ఓసారి చేసి చూపించు 1 2 3 స్టార్ట్ ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను ఉమ్ముకుంటే వెయ్యి. రా వెయ్. ఏరా ప్లేన్కి టాటా చెప్పవా స్టంప్ ఎగిరిపోయింది ఇంటికి పోరా ఈ రోజు ఏమన్నా జరుగుతుందా బ్యాట్ అండ్ పూర్ గాయ్ ప్రతి గేమ్ నేనే ఫినిష్ చేయాలంటే హౌ స్టాప్ అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి అక్కడ చూడవే వాడు వచ్చాడు ఎవరు కాలేజీలో మన వెంట పడుతూ ఉండేవాడు కదా వాడేనే అక్కడ ఉన్నాడు చూడు అదుకో డాన్స్ సూపర్ చూసింది నాకేమైనా ఇప్పిస్తావుగా నువ్వేదో ఒకటి చేయవే అతను కోపంగా ఉంది నన్ను విసిగిస్తున్నాడు రా బండి తీద్దాం ఏం బాలేస్తున్నావు కరెక్ట్ గా చూసండి వాడు కొట్టేశాడు పోరా పోయి తెచ్చుకో ఎవరైనా త్వరగా ఇలా బాల్ తీయండి రారా వెళ్దా ఆ బ్యాట్ తీసుకో హాయ్ ఒక హెల్ప్ కావాలి ఏ వద్దే కాస్త ఊరుకో హాయ్ ఏంటి డాన్స్ ప్రాక్టీసా? హా, మన కార్నివల్ కోసం ఒక ఫ్యూషన్ నేనే లీడ్గా ఆడుతున్నాను మీరు ప్రాక్టీస్ చేయడం చూస్తూనే ఉంటా కానీ మనకి పరిచయం లేదు కదా. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వస్తాం మనుషులు ఉన్నప్పుడు మాత్రం తనెవరు? ఇది నా ఫ్రెండ్ శృతి హా, విషయం ఏంటంటే ఆమె కోసం ఒక హెల్ప్ అడుగుతామని వచ్చాం ఏమైంది? ఎవరైనా కొట్టాలా ఏంటి? అయ్యో కొట్టక్కర్లేదు లైట్ గా భయపెడితే చాలు అక్కడొకడు ఉన్నాడే వాడు చాలా రుజుగా నా ఫ్రెండ్ని ఏడిపిస్తున్నాడు అది ఈ రోజే ఆపాలి అది మీ వల్లే అవుతుంది అవును, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా రౌడీనా? నువ్వు ఒక్కో కేసు తీసుకొస్తా నేను అటెండ్ చేయాలా ఏంటి? అయ్యో మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లంని తీర్చగలరు అందుకే వచ్చాం ఏంటి ప్రాబ్లం? అదేంటంటన్నా తను నేను ఎక్కడికి వెళ్ళా సరే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు నాకెంత ఇబ్బందిగా ఉందన్నా వాడిని అలాగే వదిలేస్తే రెచ్చిపోతాడు నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావుగా. లేదు నేను అలా చెప్పలేదు అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు లేదు సరే నువ్వు ఓ పని చెయ్యి. నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళల్లోకి చూసి స్ట్రాంగ్ గా నాకు నువ్వు నచ్చలేదు ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు అని చెప్పేసిరా. అయ్యో అన్న నా వల్ల కాదు అతన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది అనుకుంటా అయింటుంది అనుకున్నా వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదే. నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పు. ఆమె చెప్పాలా నేను ఇక్కడ ఉన్నాను కదా, వెళ్ళు. ఏమైంది? ఇక మీదట నా వెనక పడినని చెప్పాడు సారీ కూడా చెప్పాడు మ్యాటర్ ఓవర్. లైఫ్ లో ఒక సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో అర్థమైందా? చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి హ్యాపీ కదా. సరే వెళ్ళు. ఒరే నువ్వు వెళ్ళు నేను వస్తాను వస్తానా
అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా. ఆ చిన్ని రాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చెయ్యకండి అని.